పేతురు నేను ఎరుగనని చెప్పడం గురించి మనం చూసినట్లయితే మత్తయి 26వ అధ్యాయం 69 నుంచి 75 దాకా మనం చూసినట్లయితే పేతురు వెలుపటి ముంగిట కూర్చుండి ఉండగా ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి నీవును గలిలయుడగు యేసుతో కూడా ఉంటివి కదా అనెను. అందుకతడు, నేను ఉండలేదు, నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అనెను. అతడు నడువలోనికి వెళ్ళిన తరువాత మరి ఒక చిన్నది అతన్ని చూచి, వీడును నజరేయుడగు యేసుతో కూడా ఉండెనని అక్కడి వారితో చెప్పగా, అతడు ఒట్టు పెట్టుకొని, నేను ఉండలేదు, ఆ మనుషుని నేను ఎరుగనని మరలా చెప్పెను. కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలిచియున్న వారు పేతురు నొద్దకు వచ్చి, నిజమే, నీవును వారిలో ఒకడివే, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నదని అతనితో చెప్పిరి. అందుకు అతడు ఆ మనుషుని నేను ఎరుగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలుపెట్టెను. వెంటనే కోడి కూసెను. కనుక కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరుగవని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో అతని అనిన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. అలాగే మనం యోహాను 15-18 వచనాలు, 25-26 వచనాల్లో కూడా మనం దీని గురించి చూడొచ్చు అనమాట. యోహాను 18వ అధ్యాయం 15-18 వచనాలు. సీమోను పేతురును మరి ఒక శిష్యుడును యేసు వెంబడి పోవుచుండిరి. ఆ శిష్యుడు ప్రధాన యాజకునికి నెలవైన వాడు గనుక అతడు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటిలోనికి యేసుతో కూడా వెళ్ళెను. పేతురు ద్వారం యొద్ద బయట నిల్చుండెను గనుక ప్రధాన యాజకునికి నెలవైన ఆ శిష్యుడు బయటికి వచ్చి ద్వారపాలకురాలితో మాట్లాడి పేతురును లోపలికి తోడుకొని పోయెను. ద్వారం యొద్ద కావలి ఉన్న ఒక చిన్నది పేతురుతో, నీవును ఈ మనుష్యుని శిష్యుల్లో ఒకడవు కావా అని చెప్పగా అతడు కాననెను. అప్పుడు చలి వేయుచున్నందున దాసులను బంట్రోతులను మంట వేసి చలి కాచుకొనుచు నిల్చుండగా పేతురును వారితో నిలువబడి చలి కాచుకొనుచుండెను. అలాగే మనం 25-26 వచనాలు చూసినట్లయితే, సీమోను పేతురు నిలువబడి చలి కాచుకొనుచుండగా వారు అతన్ని చూచి, నీవును ఆయన శిష్యుల్లో ఒకడవు కావా అని చెప్పగా అతడు, నేను కాను, నేను ఎరుగనెను. పేతురు ఎవని చెవి తెగనరికెనో వాని బంధువును ప్రధాన యాజకుని దాసుల్లో ఒకడును నీవు తోటలో అతనితో కూడా ఉండగా నేను చూడలేదా అని చెప్పినందుకు పేతురు నేను ఎరుగనని మరి ఒకసారి చెప్పెను. వెంటనే కోడి కూసెను. సో కోడి కూయక ముందే నన్ను ఎరగనని ముమ్మారు చెప్తావని యేసుక్రీస్తు వారి పేతురుతో అన్నమాట ఈ విధంగా జరిగిందనమాట. అలాగే మనం మార్కు 14వ అధ్యాయం 66-72 దాకా, లూకా 22వ అధ్యాయం 54-62 దాకా కూడా మనం ఈ వచనాలు చూడొచ్చు అనమాట దీనికి సంబంధించి.